ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ మధ్య సెలబ్రిటీస్లో చాలా మందికి డివర్స్ జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. డివర్స్ అనేది ఇప్పుడు ట్రెండ్గా మారింది. లవ్ చేయడం, పెళ్లి చేసుకోవడం, పెళ్ళైన 1-2 సంవత్సరాలకే డివర్స్ తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఎక్కువగా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళదే డివర్స్ ఎక్కువగా అవుతున్నాయి. అదేంటో అరేంజ్ మ్యారేజ్ కంటే లవ్ మ్యారేజ్ ఫెయిల్యూర్సే ఎక్కువగా ఉన్నాయి. అప్పట్లో నాగ చైతన్య, సమంత డివర్స్ చేసుకుంటారని అస్సలు ఊహించలేదు. తెలుగు సినిమా ఫీల్డ్ లో మంచి పేరని అప్పుడు అందరూ అనుకున్నారు. డివర్స్ తీసుకుంటున్నామని షాక్ ఇచ్చారు. ఇంకా చాలా మంది ఉన్నారు. ధనుష్, ఐశ్వర్య, రజనీకాంత్, నిహారిక, చైతన్య చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది ఉంటారు. అయితే సినిమా ఫీల్డ్ లోనే కాదు, క్రికెటర్స్ లో లవ్ మ్యారేజ్ చేసుకుని డివర్స్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందులో మెయిన్ గా హార్దిక్ పాండ్యా, నటాషా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. బాబు పుట్టిన తర్వాత డివర్స్ తీసుకున్నారు. డివర్స్ కి కారణం సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ అయితే నటాషా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని కొందరు, హార్దిక్ పాండ్యా నటాషాకి చాలా కండిషన్ పెట్టడం వల్లే డివర్స్ అని ఇంకొందరు అంటున్నారు. అలాగే శిఖర్ ధవన్, అయేషా ముఖర్జీ డివర్స్ తీసుకొని షాక్ ఇచ్చారు. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే మన ఇండియన్ బౌలర్ చాహల్ ఉన్నాడు కదా, మన చాహల్ ధనశ్రీ డివర్స్ తీసుకుంటారని చాలా రూమర్స్ వస్తుండేవి. అప్పుడు డివర్స్ రూమర్స్ పై ధనశ్రీ వీడియోతో రూమర్స్ కి చెక్ పెట్టింది. ధనశ్రీ మంచి డాన్స్ కొరియోగ్రాఫర్. చాలా మంది సెలబ్రిటీస్ తో డాన్స్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుండో వస్తున్న డివర్స్ రూమర్స్ నిజమయ్యేలాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ఒకరిని ఒకరు అన్ఫాలో చేసుకున్నారు. చాలా అయితే ఏకంగా పెళ్లి ఫోటోలను అన్ని డిలీట్ చేశాడు. ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే డివర్స్ అఫీషియల్ గా చెప్పబోతున్నారేమో అని అనిపిస్తుంది. చాహల్, ధనశ్రీ మధ్య డిస్టర్బెన్స్ రావడానికి కారణం ఏంటంటే మన ఇండియన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తో చాలా రీల్స్ చేయడం, శ్రేయస్ తో ఎక్కువ క్లోజ్ గా ఉండడం, మళ్ళీ ఒక అతనితో క్లోజ్ గా హగ్ చేసుకుని పిక్స్ దిగడం, ఎక్స్పోజింగ్ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేసుకోవడం, డివర్స్ కి ఇవన్నీ కారణాలు అని అందరూ అనుకుంటున్నారు. ఇది నిజమైతే గనక మరో షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ముందు ముందు ఇలాంటివి ఇంకెన్ని వినాల్సి వస్తుందో చూడాలి. చాహల్, ధనశ్రీ డివర్స్ రూమర్స్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరో వీడియోలో కలుద్దాం.